జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నువ్వు తింటే గాని ఇంట్లో ఎవ్వరూ తినరు. విషయం కలిసిందని తెలిసా కూడా ఎందుకు తింటుంది? విషయం కలిసిందని చెప్పేస్తుందేమో, మన గురించి కూడా బయట పెట్టేస్తుందేమో. నువ్వే బయట పెట్టేలా ఉన్నావు, నోరు మూసుకున్నాడు. సరే, నేను బయటికెళ్ళి తింటాను. బయటెందుకు, ఇక్కడే తిను. మేమింతమందిని తినమని అడుగుతున్నాం కదా, తిను. ఆహా, వద్దు, నేను ఈ భోజనం తినలేను. ఎందుకు వద్దంటున్నావు? పోనీ ఆకలిగా లేదనుకుందామంటే నువ్వింకా తినలేదు కదా. ఇది భోజనం చేసే సమయమే కదా. నేను వద్దంటున్నాను కదా, ఎందుకంత బలవంతం చేస్తున్నారు? నేను తినను. ఎంత పొగరు నీకు! మా వంశం మీద అభిమానం ఉంది, మా కోసం ఏవైనా చేస్తావని ఇంట్లో ఉండనిస్తే, ఇప్పుడు నా మనవరాలి కడుపులో బిడ్డకి మంచి జరగాలని పెట్టిన అన్నాన్ని కాదని ఎందుకు వద్దంటున్నావు? అసలు ఎందుకు వద్దంటున్నావు? ఏదో కారణం ఉంది, అదేంటో చెప్పు. లేదంటే తిను. కాదని తినకుండా వెళ్ళావో నా ప్రాణాలు తీస్తానన్నా సరే నేను ఈ భోజనం తినలేను. ఎందుకంటే అది తిన్నా కూడా పోయేది ప్రాణాలే. అందులో ఏం విషం కలిపారో ఏమో. ఏం మాట్లాడుతున్నావు? ఇందులో ఎందుకు విషం కలుపుతారు? ఎవరు కలుపుతారు? ఏమో, పాయసంలో కలిపారు కదా, ఇందులో కలపరన్నా గ్యారంటీ ఏంటి? ఆ పని మనిషిని పంపించేశాం కదా, ఇంకెవరున్నారు? ఏమో, నా అనుమానం నాది. నేను మాత్రం ఈ అన్నం తిన్ను. ఇదేదో దాస్తుందత్తయ్య. ఏయ్, ఆగు! అయ్యో, చెంచలా, నువ్వా? అంటే నీకు ఇంకా ఈ కుటుంబం మీద పగపోలేదన్నమాట. మళ్ళీ పగ తీర్చుకోవడానికి ముసుగు వేసుకుని ఇంట్లో దూరావా? అయితే పాయసంలో విషం కలిపింది పనమ్మాయి కాదు, నువ్వే కదా? చెప్పు. పాయసంలో మాత్రమే కాదత్తయ్య, ఈ అన్నంలో కూడా విషం కలిపింది. అందుకే తినడానికి భయపడుతోంది. అసలు నీకేం అన్యాయం చేశాం మేము? ఎందుకిలా పగబట్టిన పాములా మా వెంట పడుతున్నావు? ఇప్పుడిప్పుడే సమస్యలన్నీ పోయి రాబోయే తరం మీద ఆశలు పెంచుకుంటే ఆ ఆశలు నాశనం చేయడానికి వచ్చావా? ఏం చేస్తారు? నన్ను చంపినా సరే పిశాచాన్నై వచ్చి పీక్కు తింటాను గాని మీ కుటుంబంలో ఎవ్వర్నీ బ్రతకనివ్వను. వారసుడొస్తాడు అని ఆశగా ఎదురు చూస్తున్నారు కదా, ఆ వారసుండే బయటికి రాకుండా చేస్తాను. అసలు నువ్వు బ్రతుకుంటే కదా. చంపే దేవాంశ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.